ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ మునిగిపోయే నావా అని చంద్రబాబు విమర్శిస్తే టీడీపీ జనసేనదే మునిగిపోయే నావా అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఈసారి ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాల్లో, ఎంపీలను ఎమ్మెల్యే స్థానాల్లోకి మారుస్తారని కూడా తెలుస్తోంది. దీంతో ఎవరి సీటు ఎటు మారుతుందోనన్న టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 3 మంత్రుల సీట్లలో మార్పులు జరిగాయి. 2 ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. 2వ విడత మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. సోమవారం 2వ జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఎంతమందిని మార్చినా వైసీపీని ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పులివెందుల సీటు బీసీకి కేటాయించి అక్కడ వారిని గెలిపించాలని సీఎం జగన్కు సవాల్ విసిరారు. ఇంట్లో మామూలుగా పనులు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులివెందల. మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీల్ని బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి అంబటి రాంబాబు టీడీపీయే మునిగిపోయే నావా అన్నారు. రాజకీయాలపై అవగాహన ముందు చూపు లేనోళ్లే మునిగే నావును ఎక్కుతున్నారని సెటైర్లు వేశారు. ఎన్ని ఉన్నోళ్ళు పోతున్నారంటే ఇవాళ ఎవరో ఒక ఆయన ఎంపీ పోయాడని విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వాళ్ళు ఎంపీ ఉన్నోళ్ళు పోతారు, అది మునిగిపోతున్న పడవా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నది మునిగిపోతున్న పడవ. ఆ మునిగిపోతున్న పడవలోకి ఎవరైనా వెళ్లారంటే అమాయకుల కింద లెక్క. రాజకీయ అవగాహన లేనివారు, ముందు చూపు లేనివారు. రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదన్న చంద్రబాబుకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్ఫర్ అయ్యారని అన్నారు. ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంటున్నారు. బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? కోడెల శివ 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చలని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా. ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు. వాళ్లు నియోజకవర్గాలు మారిస్తే వ్యూహం, వైసీపీలో మార్పులు జరిగితే తప్ప అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు గాజువాక నుంచి ఆయన మరి పోటీ చేయడం అంటున్నారు కదా, లేదు ఎక్కడో తిరుపతి నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా, లేకపోతే లోకేష్ గురించి మాట్లాడితే ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా, హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడేమని చెప్పేసి అంటున్నారు కదా. అంటే మీ పార్టీలో మీ సొంత కొడుకు నియోజకవర్గాలు మార్చుకుంటే అది మీ రాజకీయ వ్యూహంలో భాగమా? ఇతర పార్టీల్లో గెలుపుకు అవసరమైనటువంటి వ్యూహంలో భాగంగా నియోజకవర్గాలు మార్చితే అది తప్ప? మొత్తానికి వైసీపీలో మార్పులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలని వేడెక్కిస్తున్నాయి.